శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే గ్రంథాన్ని నుంచి మనకు అందించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. వారికి మన నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు నామము ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ నమః. మానవులందరూ అనేక కర్మల ద్వారా పాపపుణ్యాలను కూడగట్టుకుని మరలా జన్మలెత్తుతారు. మళ్ళీ కర్మలను చేస్తూ ఇలా ఈ జన్మల కర్మ బంధం నుంచి విడవలేరు. కర్మను చేయడం ద్వారా ముక్తి కలగదు. ముక్తి కేవలము జ్ఞానం ద్వారాగానే లభిస్తుంది. అంతటి జ్ఞానం శ్రీమన్నారాయణ్ణి సేవించడం ద్వారాగానే లభ్యమవుతుంది. నచ్యుతః అచ్యుతః అని చెప్పబడింది. తనను శరణు పొందిన వారిని విడవకుండా రక్షించేవాడు అచ్యుతుడు. ఈ అచ్యుతుడే శ్రీ వెంకటేశ్వరుడు. భక్తుల యందు ఏ తారతమ్యం లేకుండా తనకు వేడినదే తడువుగా వెంటనే రక్షించే ఆపద్బాంధవుడు శ్రీనివాసుడు. శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు రకరకాల తీరుల్లో ఉంటారు. కొందరు ఐశ్వర్యాన్ని కోరి వస్తారు. కొందరు వారి ఉద్యోగాలలో పైమెట్టు కోసం వస్తారు. మరికొందరు వారు బాధపడుతున్న అనారోగ్యం నుంచి విముక్తి కోరి వస్తారు. కొందరు ఉన్నత చదువులను ఆశించి వస్తారు. మరికొందరు సద్బుద్ధి ప్రసాదించమని వస్తారు. కేవలం కాలక్షేపానికి వచ్చేవారు కూడా కొందరుంటారు. ఇలా రకరకాలైన భక్తులు నిత్యం స్వామివారి దర్శనార్థమై వెంకటాద్రి చేరుకుంటారు. ఎటువంటి కోరికలు కోరి వచ్చినా ఈ వెంకటాద్రిపై కాలు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలం కాబట్టి వచ్చిన వారు అందరూ కూడా శ్రీవారికి ఆప్తులే. తెలిసి అడిగినా తెలియక అడిగినా ఏం కావాలో తెలియక ఏమీ కోరకపోయినా భక్తుల అవసరాలన్నీ ఆ శ్రీనివాసునికి తెలిసినట్లు ఈ విశ్వంలో మరెవ్వరికీ తెలియదు. అందుకే భక్తులు సర్వవేళలా సంతోషంగా ఉండేలాగా సర్వం అనుగ్రహించే అమృతమూర్తి ఈ ఆనంద నిలయుడు. సకల కారణములకు కారణమైనటువంటి వాడును, సర్వగుణ సంపన్నుడును, సకల ఐశ్వర్యమును గలవాడును, తమ సర్వదేవతల చేత సర్వదా ధ్యానింపబడుచున్నవాడును అయిన శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన ఈ వెంకటాద్రి ఎంతో పుణ్యప్రదమై భాసిల్లుతున్నది. వెంకటాద్రిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు ప్రణవ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే. ఓంకారము మహామహిమాన్వితమైనది. దేని యందు కాలత్రయము, దేవతాత్రయము, లోకత్రయము, వేదత్రయము స్థితములై ఉన్నవో అట్టి మహాజ్యోతి స్వరూపమే ఓంకారము. ఎవరైతే వెంకటాద్రిపై ఓంకారాన్ని ధ్యానం చేస్తారో వారికి సహస్రాశ్వమేధ యాగాల కంటే కూడా ఎక్కువ ఫలం లభిస్తుంది. ఆ శ్రీమన్నారాయణుని స్వరూపమే ఓంకారము. ఒక్కసారి ఉచ్చరించిన మాత్రమే సర్వరోగాలు నశించి సర్వ ఐశ్వర్యాలు లభించగలవు. వెంకటాద్రి వెంకటేశ్వరుడే ఓంకార స్వరూపుడు.
తిరుమలలో కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానిస్తే ఓంకారము మనసులో ప్రతిధ్వనిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని తక్షణం ప్రసన్నం చేసుకోవటానికి ఓంకారం మించిన అమృత శబ్దము మరొకటి లేదు. ఓంకారమే శ్రీమన్నారాయణ్ణి సూక్ష్మాష్టాక్షర మంత్రము. ఇది అష్టాత్మకమై అష్టవిధములుగా ఉన్నది. ఆకారము ప్రథమాక్షరము, ఉకారము ద్వితీయాక్షరము, మకారము తృతీయాక్షరము, బిందువు తురియాక్షరము, నాదము పంచమాక్షరము, కళ ఆరవ అక్షరము, కళాతీతము సప్తమాక్షరము, తత్పరము అష్టమాక్షరము అగుచున్నది. జనన మరణ దుఃఖములకు హేతువైన సంసార సాగర బంధముల నుంచి తరింపచేసే అద్భుత మంత్రము ఈ ఓంకారము. మానవులు సంపాదించవలసినవిగా చెప్పేటటువంటి ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పురుషార్థముల్లోని చివరిదైన మోక్షము మాత్రమే శాశ్వతము. మిగిలినవి ఏవి శాశ్వతములు కావు. ఈ మోక్షము కేవలము భగవద్ అనుగ్రహంతోనే లభించును. కావున మానవులందరూ శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడి ముక్తిని సాధ్యము కావించుకొనవలెను. శ్రీ వెంకటేశ్వరుడు పురుషోత్తముడు. అతడు సర్వ స్వతంత్రుడు. అతని వలననే సృష్టి స్థితి లయములు నియమ నియంత్రణలు జ్ఞానము విముక్తి ఆనందము మానవులకు లభించును. అజ్ఞానులకు జ్ఞానమును, జ్ఞానులకు విముక్తిని, విముక్తులకు శాశ్వత ఆనందమును ప్రసాదించేది ఆ పురుషోత్తముడు ఒక్కడే. ఎవరి యందు ఈ సర్వ సృష్టి ఉద్భవించుచున్నదో, ఎవరు మొక్కలు వృక్షము జంతువులు పక్షులు మొదలగు చేతన అచేతనల్లో ప్రవేశించి వాటి కార్యములను నియంత్రించునో, తనకంటే ఉత్తముడు ఉన్నతుడు లేనివాడెవడో, ఎవరిని మహాయోగులు సైతము సంపూర్ణంగా తెలుసుకొనలేరో, ఎవరి అనుగ్రహమునకే సర్వ దేవతాగణము 1000 కన్నులతో నిత్యము నిరీక్షించుచున్నదో, ఎవరి శక్తి సర్వశక్తుల యందు నిమిళితమై ఉన్నదో, ఎవని తేజస్సు చే జగమంతయు ప్రకాశించుచున్నదో, ఆది మధ్యాంతరము లేనివాడెవ్వడో, అనంత రూపములు అనంత గుణములతో భాసిల్లువాడెవడో అతడే పురుషోత్తముడు. అతడే శ్రీ వెంకటేశ్వరుడు. నిత్య జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మమూర్తి అతడే. శ్రీమన్నారాయణ్ణి రూపము అప్రాకృతము. జ్ఞానానంద పూర్ణమైన ఆ దివ్యమంగళ రూపము అనంతము. వెంకటాద్రిపై వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలో ఉన్నట్లు కనిపిస్తున్న నిజానికి వెంకటాద్రి మొత్తము ఈ జగత్తు మొత్తము తానే వ్యాపించి ఉన్నాడు. ఓ శ్రీ వెంకటేశ్వరా, నీ దివ్య మంగళ స్వరూపుడువు. నీవు భక్తుల పాలిట కామధేనువు, ఆశ్రిత జనరక్షకుడవు, సర్వమంగళ గుణకారుడవు నీవే. ఓ శ్రీనివాస, నీకివే మన నందరి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.